ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఆయన మందిరంలో దేవుని మీకు మీ కుటుంబములకు కలుగును గాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము లూకాసు వార్త 13వ అధ్యాయము 25వ వచనమును ధ్యానం చేసుకుందాం. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. కాబట్టి ఇది క్రైస్తవ విశ్వాస జీవితంలో క్రైస్తవ విశ్వాసులకు ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన రాకడను గూర్చిన వర్తమాన వాక్యము ఈ దినముల్లో ప్రకటింపబడాలి. ఉజ్జీవము నిర్జీవమైపోతూ ఉంది. క్రైస్తవ విశ్వాసము దినదినము భక్తిహీనత అనగా దైవభక్తి విషయంలో అది రాబో కాలంలో ప్రయోజనకరమైనదని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో రాస్తారు. 1వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం. అనగా ఆచార సంబంధంగా వచ్చే ఆరాధన, స్తుతి ఇవన్నీ కొంచెం మట్టుకే ప్రయోజనకరం. కానీ దైవభక్తి అనగా నిజముగా యథార్థముగా దేవుని ఆత్మ వలన ఆరాధించే భక్తి దైవభక్తి. ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదందున అది అన్ని విషయంలో ప్రయోజనకరం అవుతుంది. రాబో జీవము యేసుక్రీస్తు ప్రభువారు మనకు జీవమై ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ జీవం మనకు అనుగ్రహించు జీవమును గురించి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. ఆ జీవము యేసుక్రీస్తు ప్రభు అని కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో 2-3 వచనాల్లో 4వ వచనంలో కూడా కొలస్సీ పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడింది. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడు. మనకు జీవమై ఉన్న క్రీస్తు రాబో జీవము ఆయన యేసుక్రీస్తు ప్రభు రాబోచు ఉన్నారు. ఆ జీవమును పొందుకోవటానికి మనం సిద్ధపడాలి. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం రక్షణ పొందటానికి మనం పిలిచాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, అయ్యా అయ్యా మాకు తలుపు తీ. ఇంటి యజమానుడు తలుపు వేసిన తర్వాత, అయ్యా అయ్యా మాకు తలుపు తీ అన్నప్పుడు, మీరు ఎక్కడ వారో నేను మిమ్మును ఎరుగు. ప్రతిదినం ఆరాధన చూపిస్తాం, ప్రతిదినం ఆదివారం ప్రార్థనకి వెళ్తాం, ప్రతిదినము ప్రతి నెల దశంభాగములు ఇస్తాం. అన్ని విషయంలో మనము భయభక్తులతో జీవిస్తూ ఉన్నాము. కానీ క్రైస్తవ విశ్వాసుల జీవితంలో ఆయన రాకడను గుర్చిన నిరీక్షణ లేదు. శరీర సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమైన భక్తి మాత్రమే ఉన్నది. అది పైకి భక్తి గలవారి వల్లే దేవుని శక్తిని ఆశ్రయించినట్టు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు భక్తి. కాబట్టి ఈ వర్తమాన వాక్యము రాబో కాలం గుర్చిన ఆయన రాకడను గుర్చిన వర్తమాన వాక్యము క్రైస్తవ విశ్వాస జీవితంలోకి అవసరం. రక్షణ పొందాము, విశ్వాసం ఉంచాము, ప్రార్థనా జీవితం బాగుంది. కానీ ఆయన రాకడను గురించిన నిరీక్షణ లేని జీవితము, నిరీక్షణ లేని ఇతరుల వలె అంటాడు అపోస్తలుడైన పౌలు గారు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఇతరులు ఎవరు? ముండ్ల పొదల్లో పడినవారు. అందుకే మార్కు సువార్త లేదా లూకాసు వార్త 8వ అధ్యాయంలో కూడా
ఆ విత్తనమును గుర్చి ఇతరులు రాతిన వారెవరనగా ముండ్ల పొదల్లో పడిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది. 8వ అధ్యాయం లూకాసు వార్త 14వ. ఈ జీవన సంబంధమైన విచారముల చేత ధనభోగముల చేత అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపు. ఈ లోకానుసారమైన ఆశీర్వాదం కొరకు, దీవెనల కొరకు ప్రయాసపడుతూ పరలోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు, నిర మార్గమును సత్యమును జీవమై ఉన్న నేను మరలా వస్తానని చెప్పిన యేసుక్రీస్తు ప్రభు కొరకు ఆశతో ఆపేక్షించే హృదయం, నిరీక్షణతో కూడిన ఆత్మ మనకు అవసరం. అందువల్ల ఆయన ఆలస్యం చేస్తున్నాడు. మీ అందు కరుణ చూపు వల్ల ఆయన ఆలస్యం చేయొచ్చు. ఆ నిరీక్షణతో ఎదురు చూచువారంగా, తేరుచూచువారంగా మనం ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు నశించుట ఇచ్చయింపక అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తాడు. ఆయన కొడుకు ఎదురు చూచు ఆత్మతో, కనిపెట్టుకొని ఆత్మతో మనం జీవించాలని, అది రాబోవు లోకమునకు, రాబోవు లోకములో మనకు అనుగ్రహింపబడు రాబోవు జీవము, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు అనుగ్రహింపబడే జీవం కొరకు మనం ఎదురుచు. కడవరి కాలముందు ప్రత్యక్షముకు సిద్ధంగా ఉన్న రక్షణ మనం పొందుకున్నట్లుగా 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం మనం సిద్ధపడాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో నిరీక్షణ లేని ఇతరులు విశ్వాసులుగానే ఉన్నారు. 10 మంది కన్యకులు విశ్వాసులందరూ సంఘంలో క్రీస్తు శరీరంలో అవయవములుగా ఉన్నారు. సిద్ధపాటు లేనివారు, సిద్ధపాటు కలిగిన పరిశుద్ధాత్మను పొందినవారు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయవారు, పరిశుద్ధాత్మ అనుగ్రహించిన మారు మనసు, నూతన జీవము, పరిశుద్ధాత్మ పరిశుద్ధపరచుట ద్వారా కలిగిన నూతన జీవం పొందని వారై ఆచార సంబంధముగా జీవించేవారు ఉన్నారు. కానీ పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అందరి దగ్గర లాంతర్లు ఉన్నాయి, అందరి లాంతర్లు వెలుగుతూ ఉన్నాయి, కానీ వారి ఆత్మ ఆరిపోతుందన్న సంగతి వారు గ్రహించట్ల. పౌలు గారు అంటారు 1 కొరింథీ 5:18, 16-17 వచనాల్లో, మీ ఆత్మనార్పకుడు ఎడతెగక ప్రార్థన చేయుడి. కానీ మిగతా 5 బుద్ధి లేని వారుగా పేరుగాంచబడిన ప్రభువారే చెప్పారు. బుద్ధి లేని కన్యకులు, సిద్ధపాటు లేని వారు లాంతర్లు వెలుగుతున్నాయని సంతోషిస్తున్నారు, కానీ వారు కూడా కునికి నిద్రిస్తూ ఉన్నారు. సిద్ధపాటు కలిగిన వారు నూనెను సిద్ధపరచుకున్నారు, పరిశుద్ధాత్మలో ప్రార్థించి తమ ఆత్మలను సిద్ధపరచుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని పరిశుద్ధపరచడం వలన వారు రక్షింపబడి ఉన్నారు, సిద్ధముగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. పెళ్లి కుమారుడు లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనంలో, మీ నడుములు కట్టుకున్నది పెండ్లి విందు నుండి పెళ్లి కుమారుడు వచ్చి ఎప్పుడు వస్తాడో అప్పుడు తలుపు తట్టినప్పుడు తలుపు తీయటకు సిద్ధముగా ఉండండి. ఆ సిద్ధపాటును కలిగి ఉన్న 5గురితో పాటు కూడా వీరు కూడా ఉన్నారు. వాళ్ళు పైకి భక్తి గల వారి వలె ఉన్నారు, ప్రతిదిన ఆరాధనకు వస్తూ ఉంటారు, కానీ నిజమైన నిరీక్షణ, విశ్వాసంతో కూడిన ఆత్మ, నిరీక్షణతో కూడిన ఆత్మతో వారు ప్రభువును రాకడ కొరకు సిద్ధపడలేని వారుగా ఎక్కడైనా మారతారని ఆ పెళ్లి కుమారుడు ఆలస్యం చేయించున్నాడు. వారు కూడా ఆయన ఎందుకు ఆలస్యం చేయించున్నాడో గ్రహించక వారు కూడా కునికి సిద్ధంగా ఉన్న వారిని అడగచ్చలే. పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి వ్యక్తిగతముగా ఆయన తాను వ్యక్తిగత అనుభవం ద్వారానే, వ్యక్తిగత పాపపు ఒప్పుకోలు ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసించడానికి, మన హృదయంలో తెరవబడి ఆయన ఆహ్వానించి, ఆ ఆహ్వానం ఎటువంటిది, ఆయన ఆహ్వానించాలి. మన పాపంలో ఒప్పుకోవాలి. నీ పాపమని గ్రహించాలి, నా హృదయంలోకి రాకపో అని మనం ఆయన్ని ఆహ్వానించాలి. అప్పుడు ఆయన నీ విశ్వాసం స్థిరపరుస్తాడు, ఆయన నీ రక్షణను కొనసాగిస్తాడు, ఆయన నీకు నిరీక్షణ కలుగు చేస్తాడు. సిద్ధపాటు లేని వారి దగ్గర లాంతర్లు ఉన్నాయి, వెలుగుతూ ఉంది, కానీ ఆ లాంతర్లు దీపము
ఆరిపోయి ఆ ఒత్తు బూడిదైపోయే సమయం వస్తుంది తెలియక కునికి నిద్రపో ఆయన అకస్మాత్తుగా వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. అందుకే అంటాడు, మీరు అనుకున్నని గడియ అంటాడు. ఆయన ఎప్పుడు వచ్చినో మనకు తెలియదు. మీరు అనుకున్నని గడియ. లూకాసు వార్త 12:40 మీరుని సిద్ధంగా ఉండండి. ఆ క్రైస్తవ విశ్వాస జీవితానికి మనందరికీ ఆ ఉజ్జీవం కావాలి. జాగరూకుడవై మేల్కొని ప్రార్థించే సమయం, ఆత్మ మేలుకొలుపు యొక్క ప్రార్థనా జీవితం మనకు కావాలి. పెళ్లి కుమారుడు రానే వచ్చాడు, పెళ్లి కుమారుడు వస్తున్నాడని చెప్పినా కానీ వారు కునికి నిద్రిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ వ్యక్తిగతంగా ఆహ్వానిస్తే, నీకు ప్రత్యేకంగా ఆయన వ్యక్తిగతంగా నీలో ప్రవేశించి నీ దేహం దేవునికి ఆలయమై పరిశుద్ధాత్మక నిలయముగా ఉండటానికి అది వ్యక్తిగతమైనది. ఎవరో అడిగితే నీ పక్షంగా ఆయన నీలోనికి రాడు, నువ్వు అడగాలి. అప్పుడు ఆయన నిన్ను సిద్ధపరుస్తాడు, అప్పుడు ఆయన నిన్ను మేల్కొల్పుతాడు. నీ ఆత్మ ఆరిపోకుండా వెలిగిస్తూ ఉంటాడు. ఆయన వాక్యము ద్వారా విని గ్రహించి అంగీకరించి అవలంబించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఒకవేళ మనం తెలిసి తెలియక తప్పిపోయినా కానీ మనం తప్పు చేస్తున్నాం తెలియజేసే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు మనం వెంటనే మోకరెళ్ళి ప్రార్థించి పాపక్షమాపణ అడుగునట్లుగా ప్రేరేపించే దేవుడే పరిశుద్ధాత్మ. మన పక్షముగా విజ్ఞాపన చేయవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఉచ్చరింపశక్యం కానీ మూలుగులు తానే మన పక్షముగా విజ్ఞాపన. నాయనా తండ్రి అబ్బా అని మొరపెట్టే ఆత్మను, క్రీస్తు ఆత్మను మనలో పరిశుద్ధాత్మగా ప్రభు తండ్రి అయిన దేవుడు పంపి మనం ఆయన రాకడ కొరకు సిద్ధపరచువాడు. కడబోర మోగినట్లు గల చెవులను, మోగినప్పుడు వినగల చెవులను, గ్రహించు మనసును, మేల్కొలుపును, నిద్రించేవారుగా ఉండునట్లు మనం సిద్ధపరిచేది కూడా పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు ప్రభు దేవుడు, తండ్రి అయిన దేవుడు కార్యమును స్థిరపరిచి నెరవేర్చి ఆయన ప్రణాళికలో మనం ఉండినట్లుగా మనల్ని సిద్ధపరిచేది కూడా పరిశుద్ధాత్మ. రక్షణార్థమైన ప్రణాళిక, దానికి అవసరమైన దైవ చిత్తానుసారమైన దుఃఖం, రక్షణార్థమైన మారు మనస్సు మనకు సిద్ధపాటుకు అవసరం. 2 కొరింథీ 7:10 తలుపు వేయబడుతుంది. మత్తయి సువార్త 25 ఇలాగ రాయబడి ఉంది, అయ్యా అయ్యా మాకు తలుపు తీ. సిద్ధపాటు కలిగిన వారుగా, పైకి భక్తి గల వారి వలె ఉన్నారు, దేవుని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉన్నారు. ఈ లోక సంబంధమైన వ్యాపారములతో యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నా ఇంటిని దొంగలకు వ్యాపార గృహంగా మీరు చేసి ఉన్నారని. యెషయా గ్రంథంలోనే ఆ వ్యాపారం ఏంటి? ఐహిక విచారము, ధనమోసము, ఈ లోక సంబంధమైన వాటి కొరకు వేగిరపడచ్చు. దేవుని అయితే సేవిస్తూ ఉన్నాం, దేవుని అయితే ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆత్మతో సత్యంతో ప్రార్థన చేస్తున్నాం, పాపం ఒప్పుకుంటున్నాం, సిద్ధపడలేదు. సిద్ధపాటే ఉజ్జీవం. మత్తయి సువార్త 25 పెళ్లి కుమారుడు రానే వచ్చాడు, సమయం ఇచ్చాడు. 2 పేతురు 3:9 ఎవరు నశించడానికి ఇష్టం లేదు, దేవుని కొరకు ఎదురు చూచేవారుగా, సిద్ధపడువారుగా, అడుగులాడి కనుగొనేవారుగా ఉండాలని. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు కలుగు మహిమా ప్రత్యక్షతలో మనం పాలువారుగా ఉండాలి. ఇతరులు, నిరీక్షణ లేని ఇతరుల వల్ల. విశ్వాసం ఉంది, రక్షణ ఉంది, కానీ నిరీక్షణ ఉంది. ఆ వ్యక్తిగా క్రైస్తవ విశ్వాస జీవితంలోకి విశ్వాసము, రక్షణ, నిరీక్షణ, ఈ 3 చాలా అవసరం. మనం ఈ లోకంలో ఈ జీవితకాలం మట్టుకే ప్రభువుని నమ్ముకుంటే, ఈ లోకంలో జీవించినంత మట్టుకే 1 కొరింథీ 15:19 మనం మనుషులందరికంటే దౌర్భాగ్యం. కాబట్టి మత్తయి సువార్త 25 ఇలా అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు 6వ అతను ఎదుర్కొని రండి అని కేక వినబడ్డాడు. దాని కొరకు వారు అందరూ కునికి నిద్రిస్తున్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న మిగతా 5 సిద్ధపాటు కలిగిన వారిని మేల్కొల్పాడు. కానీ కునికి నిద్రిస్తున్న పరిశుద్ధాత్మ లేనివారు, ఆత్మ సహాయం లేనివారు, పరిశుద్ధాత్మలో ప్రార్థనలు చేయనివారు, సిద్ధపాటు లేనివారు, కన్యకల విశ్వాసులుగానే ఉన్నారు. కానీ కేక అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దేవుడిని చక్కపరిచారు, కానీ చక్కపరుచుకున్నారు, తమతో కూడా నూనెలు తెచ్చుకున్నారు. ఆ కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, మా డ్యూటీలు ఆరిపోవచ్చున్నాయి కదా, మీ నూనెలో కొంచెం. ఎవరి పరిశుద్ధాత్మ దేవుడు ఒకరి ఆత్మ నుండి మరి ఒకరి హృదయంలో మరొక హృదయంలోకి వెళ్ళడం.
మనం ఇచ్చేది కాదు, ఆయనే ప్రవేశించాలి. ఆయన మనం ఆహ్వానించిన దేవచిత్తానుసారమైన దుఃఖదముతో రక్షణార్థమైన మారు మనసుతో ప్రార్థించి ఆయన ఆహ్వానించినప్పుడు పక్కన వాళ్ళు అడిగితే ఎవరో ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దిగిరా దిగిరా అంటే రాడాయన. ఆయన ఆల్రెడీ వచ్చి ఉన్నాడు. ఆయన ఆల్రెడీ మన హృదయం నివసించడానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. హృదయమడు తలుపు నొద్ద తడుతూ ఉన్నాడు, కానీ నీ తలుపు తెరవబడట్లేదు. ఐహిక విచారంలో ఆటంకములుగా ఉంది. దేవుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, దేవుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయి, దేవుని నమ్ముకుంటే శోధనలు వస్తాయి అన్న భయం అనబడిన ఆటంకం. దేవుని నమ్ముకుంటే అది చేయకూడదు ఇది చేయకూడదు అన్న ఆటంకములు అడ్డంకం. అపవిత్రాత్మ దురాత్మల సమూహముతో నువ్వు పోరాడు శక్తిని కోల్పోయి సిద్ధపాటు లేని జీవితం నువ్వు కలిగి. అందుకే అంటున్నాడు, చక్కటి బుద్ధి లేని కన్యకలు దివిటీలు ఆరిపోవచ్చు. ఎవరో నీకు సహాయం చేయరు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో చెప్తే నీలోకి రాడు. అందుకు బుద్ధిగల కన్యకలు ఇది మీకును మాకును చాలదేమో, మీరు పోయి కొనుక్కోవటానికి డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ కొట్టు ఉంటుంది, అమ్మేవాడు ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, ఇచ్చే దేవుడు ఉంటాడు. కానీ సమయంలో ఎందుకనగా ముందుగా నీవు సిద్ధపడి అప్పుడు తలుపులు వేయబడ్డాయి. పెళ్లి కుమారుడు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు వీళ్ళందరూ తలుపులు వేయబడ్డాయి. ఆ తర్వాత కలిగి వచ్చి అయ్యా మాకు తలుపు తీయమన్నాడుగా. అతడు మేము నిరగలేని మీతో నిశ్చయంగా ఆ దినమైనను గడియని మీకు తెలియదు కనుక మెలకువగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ 10 నిమిషాల్లో చెప్పే వాక్యాలు కాదు. ఏదో నామకార్థంగా 10 నిమిషాల వాక్యం చెప్తే విన్నా. కాబట్టి ఓపికతో ఫలించువారు, గ్రహించువారు, వాక్యమును విని అంగీకరించువారు, వాక్యమును విని అవలంబించువారు, వినుటకు ఆసక్తి గలవారు. దేవుని వాక్యం ఎంతసేపైనా వినొచ్చు. కాబట్టి మనం సిద్ధపరచుకోవటానికి ఆ దినమైన గడి అయినా మనకు తెలియదు కనుక ఏదో ఒక వాగ్దానముగా చెప్పి ప్రార్థన చేయటం కాదు, చెప్పాల్సిన బాధ్యత. అనేకులు నన్ను సిద్ధపరచడానికి, ఆత్మీయంగా సిద్ధపరచడానికి ఈ లైవ్, ఈ వీడియో ఒక వేదికగా దేవుడు తన వాక్యం అనుగ్రహిస్తుంది. సంఘములు అందరూ రారు, అనేకులు రారు, అనేకులు నమ్మరు, అనేకులు వినరు. వచ్చినా కానీ మనం ఆత్మీయంగా బలపడటానికి దేవుని సన్నిధికి వచ్చి మన ఆత్మలను రక్షించుకొని మన ఆత్మను సిద్ధపరచుకోవడానికి దేవుడు ఇంకా సమయం ఇస్తున్నాడు. మారుమనసు పొందడానికి సమయం ఇస్తున్నాడు. ఆ జీవం యొక్క ప్రత్యక్షతలో పాలివారంగా ఉండడానికి దేవుడు సమయం ఇస్తున్నాడు. కాబట్టి మీరు అనుకున్న గడియలో ఆయన అకస్మాత్తుగా వస్తాడని లూకాసు సువార్త 21వ అధ్యాయంలో ఐక విచారం వలె, నిరీక్షణ లేని ఇతరుల వలె మనం ఉండకుండా ఆయన అకస్మాత్తుగా మన మీదకి రాకుండా మీ విషయం మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి మీద నివసించే వారికి అందరి మీదకి అకస్మాత్తుగా వచ్చింది. కాబట్టి ఆయన ఎదుట నిలవబడ్డ శక్తి గలవారు పోతున్నట్లు, ఆయనతో కూడా కొనుక్కోబడినట్లుగా మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేసి మెలకుగా సిద్ధంగా ఉండాలి. ఆయన వచ్చినప్పుడు తలుపు తట్టగానే తీటుకు సిద్ధంగా ఉండాలి. ప్రభు ఈ ఉదయకాల సమయంలో క్రైస్తవ విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ప్రభువానికి స్తోత్రాలు. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారం. అవును తండ్రి, మీ విశ్వాసం కలిగి ఉన్నాము, రక్షణగా ఉంపబడిన ఆత్మలుగా ఉన్నాం, కానీ నిరీక్షణతో ఎదురు చూసేవారుగా లేక శరీర సంబంధమైన సాధకము దైవభక్తి, నిజమైన దైవభక్తి లేక తండ్రి మిమ్మల్ని ఆరాధించే ఆరాధన నిష్ప్రయోజనమైపోతుంది. సిద్ధపాటు లేని జీవితంతో మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం, నిరీక్షణ లేని ఆత్మతో మేము ఆరాధిస్తున్నాము. క్షమించి మీ రాకడ కొరకు సిద్ధపరచమని వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు కృతజ్ఞతాస్థితులు, వారి ఆత్మల సిద్ధపాటు కొరకు, మా అందరి ఆత్మరక్షణ కొరకు, మీరు రాకడ కొరకు నిరీక్షణ కొరకు ఎదురు చూచి కనిపెట్టే భాగ్యం మా అందరికీ దయచేయండి. మా ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమె తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ సహాయం, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రాకడ కొరకు మనందరిని సిద్ధపరిచి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు క్రీస్తులను మనకు అనుగ్రహించును గాక. ఆమె దేవుని మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె